నమస్తే 19 న్యూస్ కి స్వాగతం. ముందుగా హైలైట్స్. ఏపీ హోదాపై ప్రధాని సమక్షంలో నేతల కీలక చర్చలు. ప్రత్యేక హోదాపై వారం రోజుల్లో నిర్ణయం వెలువడే ఛాన్స్. జీఎస్టీ బిల్లుకు 15 రాష్ట్రాలు ఆమోదం. గోవా అసెంబ్లీ మద్దతుతో గట్టెక్కిన బిల్లు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు. హైదరాబాద్లో 7 మృతి. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన కేసీఆర్. అనంతపురంలో వేరుశనగ పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేస్తాం. కరువును చూసి మనం భయపడకూడదన్న చంద్రబాబు. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాట్లపై టాస్క్ ఫోర్స్ కమిటీ. రాజీవ్ శర్మ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు. ఇక తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం బలహీనపడి ఉపరితల ఆవర్తనంగా మారిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో కోస్తా సీమలతో పాటు తెలంగాణలోనూ నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఇప్పటికే 2 రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తుండగా మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. గత 2 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతుండటంతో రైతుల కళ్లలో ఆనందం కనిపిస్తోంది. నీరు తడి లేక ఎండిపోతున్న పంటలకు ఈ వర్షాలు ప్రాణం పోశాయి. ఇక హైదరాబాద్ నగరంలో కురిసిన వర్షం కారణంగా సంభవించిన ప్రమాదాలపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఆయన మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. శిథిలావస్థలో ఉన్న భవనాలను కూల్చివేసుకోవాలని నోటీసులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. 203 ఫిర్యాదులు తమకు ఫోన్ కాల్స్ ద్వారా వచ్చాయన్నారు. చనిపోయిన వారి కుటుంబ బంధువులకు జీహెచ్ఎంసీ తరపున 2 లక్షల రూపాయలు ప్రకటిస్తున్నామని చెప్పారు. ఆపద్బంధు కింద మరో 50,000 ఇచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. ప్రభుత్వం కూడా 2 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిందని, మొత్తం కలిపి మృతుల కుటుంబాలకు 4 లక్షల రూపాయల వరకు నష్టపరిహారం ఇప్పిస్తామని అన్నారు కేటీఆర్. అక్కడ టిన్ రూఫ్ ఇల్లు కూలిపోయింది, మట్టి పిల్లలు రాలిపోయి కుప్పకూలింది. కూలిన తర్వాత అక్కడ అల్మరా ఒకటి ఉంది ఇంట్లో, పెద్దది స్టీల్ అల్మరా. ఆ స్టీల్ అల్మరా 2 చిన్నపిల్లలు, మహిళ వారి మీద పడేసరికి వారు దాని కింద ఇరుక్కుపోయినారు. చిన్నపిల్లలు కావడం వల్ల ప్లస్ ఆ అమ్మాయి కూడా అంత బలవంతరాలు కాకపోవడం వల్ల దాన్ని దాటి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఆ హస్బెండ్ కూడా సాయం చేయబోయే ప్రయత్నం చేస్తే ఎలక్ట్రిక్యూట్ అయిందని చెప్తా ఉన్నారు. కాబట్టి 2 కూడా నిజంగా కూడా జరగకూడని సంఘటనలు, చాలా దురదృష్టకరమైన సంఘటనలు. మీరు చెప్పినట్టు ఇతర ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఈ పరిస్థితి ఉన్నమాట వాస్తవం, బుకాయించేది లేదు. తప్పకుండా అది ఇందిరానగరే కావచ్చు గాక, బోలక్పూరే కావచ్చు గాక, ఇంకోటి కావచ్చు గాక, ఒక ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ఇప్పుడు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఈ 1 సంవత్సరంలోనే మా టార్గెట్ 1,00,000 ఇల్లు ప్రారంభించాలని. అందులో వీళ్ళందరినీ కూడా డెఫినెట్ గా వాళ్ళకి అవసరమైతే వాళ్ళ దగ్గర వెళ్ళి ఒక ప్రత్యేకంగా కౌన్సిలింగ్ సెషన్ పెట్టైనా సరే ఒక ప్రత్యేక డ్రైవ్ చేసి వారిని షిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇందిరానగర్లో ఇదివరకే మేము అక్కడ ఒక శంకుస్థాపన కూడా చేసాం, అక్కడ ఇల్లు కడదామని. చిన్న ఇష్యూ కూడా ఉన్నది. ఇందిరానగర్ ఒకప్పుడు అది మీకు తెలుసు, అది ఒక శిఖం భూమి కదా, అది శిఖం భూమి. కాబట్టి దాని మీద కొంత అదేమంటారు చిన్న చిక్కు ఉంది, న్యాయపరమైన చిక్కు ఉంటుంది. శిఖం భూమిలో మళ్ళీ కట్టాలంటే ఇది విచిత్రమైన పరిస్థితి. కానీ ఇదివరకు ఉన్న ఇళ్ళకేమో మరి అక్కడ శిఖం భూమిలోనే ఇచ్చినారు. ఇప్పుడు అక్కడ మళ్ళీ కడదామంటే మాత్రం శిఖం భూమి అని చెప్పేసి ఇక రకరకాల చిక్కులు ఉన్నాయి. కాబట్టి డెఫినెట్ గా వీటికి అవసరమైతే ఒక ప్రత్యేకమైన కార్యాచరణ రూపొందించి ఇట్లాంటి పరిస్థితి ఎక్కడెక్కడుందో నిజంగా కూడా తెలంగాణ ప్రభుత్వం ఈరోజు తీసుకున్న కార్యక్రమం. హైదరాబాద్లో భారీ వర్షం ముంచెత్తింది. పలు ప్రాంతాల్లో ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు, పలు కాలనీలు జలమయమయ్యాయి. దీంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు భారీ వర్షంతో జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. వర్ష బీభత్సంతో నగరంలోని రామంతపూర్, బోలక్పూర్లో శిథిలావస్థలో ఉన్న 2 ఇళ్లు కూలి 4 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మృతులకు జీహెచ్ఎంసీ 1,00,000 రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. కూడా మరి 50,000 దాన్ని ప్రకటించి దానికి ఇంకా మరి ఏ రకమైన ఎక్స్‌గ్రేషియా మరి లేబర్ శాఖ నుంచి కానీ ఇంకో నుంచి ఏది వర్తిస్తే భవన నిర్మాణ కార్మికులైతే వాళ్ళకు కూడా ఏ రకంగా ఇంకా ఆదుకోవచ్చు అనేది చూస్తూ ఇప్పటికీ మరి ముఖ్యంగా నగరంలో ఉన్న ప్రజలందరికీ మరి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, డిలాబరేటెడ్ బిల్డింగ్స్, ఎక్కడ శిథిలా వ్యవస్థ బిల్డింగ్స్ ఉన్నప్పటికీ అది గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ ఇప్పటికే గుర్తించి చాలా బిల్డింగ్స్ మరి కూలగొట్టినప్పటికీ కొన్ని బిల్డింగ్స్ వాళ్ళు సెల్ఫ్ గా వాటిని అడ్డుకోవడం, మాకు ఉండటానికి ఇల్లు లేదు, దయచేసి కూలగొట్టొద్దని వేడుకోవడం, దాని మీద కోర్టు ఆర్డర్ తెచ్చిన బిల్డింగ్స్, ఇవన్నీ కూడా ఇంకా అతి ఎక్కువగా ఉన్న ప్రాంతాలు చాలా కూడా మరి గుర్తించడం జరిగింది. దీన్ని కార్పొరేటర్స్ కానీ, ఎమ్మెల్యేస్ కానీ, మరి అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ, మరి అలా సిటీలో ఉన్న
మరి అలా జిహెచ్ఎంసీ, మరి పోలీసు, రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ, మరి వాళ్ళ ఫైరు, మరి ఆల్ డిపార్ట్మెంట్స్, హెల్త్ డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మరి సిటీలో ఎక్కడ శిథిలా వ్యవస్థ బిల్డింగ్లు ఉన్న, ఈ పురాతన బిల్డింగ్ లో ఉన్న నివాసం ఉంటున్న ప్రజలందరినీ రిక్వెస్ట్ చేసి అలాకెళ్ళి మరి అలా మరి పంపి మరి సేఫ్ సైడ్ షెల్టర్స్ కు పంపించి వాళ్ళని ఆదుకోవడానికి కూడా మరి అన్ని సిటీలో ఉన్న మరి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు అన్ని కూడా సిద్ధంగా ఉన్నాయి. దయచేసి ఆ బిల్డింగ్స్ మీరు వెళ్ళకపోతే మరి ఇంకా ఇలా రాత్రి వరకు కూడా ఈ వర్షం కొనసాగుద్దని చెప్పి వాతావరణ శాఖ వాళ్ళు ఈరోజు ఉదయం అత్యధికంగా అంబర్పేట్ అండ్ మల్కాజ్గిరి అండ్ మలక్పేట్ కాపురా ఏరియాలలో అంబర్పేటలో అయితే అత్యధికంగా 118 మిల్లీమీటర్ల రెయిన్ పడడం జరిగింది 1 అవర్లో. అందుకని ఆ ఏరియాలో కొంత ఇబ్బంది అయింది. అండ్ రాజ్భవన్ రూట్లో కూడా బల్కాపూర్ నాలా పై ప్రాంతాల్లో ఎక్కువగా వర్షం పడటం వలన లెవెల్ పెరిగి వాటర్ త్వరగా రిసీడ్ కాలేదు. గంటన్నర వరకు అక్కడ ఇబ్బంది అయింది. ఇప్పుడు అది రిసీడ్ అయిపోయింది. నగరం అంతా కూడా ఇప్పుడు కొంచెం డ్రిజ్లింగ్గా ఉంది. అండ్ హెవీ రైన్స్ ఇప్పుడు ప్రస్తుతం లేవు. అయినప్పటికీ కూడా అన్ని శాఖలతో సమన్వయం చేస్తూ కంట్రోల్ రూమ్ ఓపెన్ చేయడం జరిగింది. అండ్ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు, అటు ఫైర్ అండ్ జలమండలి అండ్ జిహెచ్ఎంసీ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క ఆల్ స్టాఫ్ కటింగ్ ఎడ్జ్ లెవెల్లో ఉన్నారు. వాళ్ళు సమన్వయంతో పనిచేస్తున్నారు. అండ్ ఈరోజు కూడా ఇంకా ఫోర్కాస్ట్ ఉంది. మోడరేట్ టు హెవీ రెయిన్ అప్పుడప్పుడు పడేటువంటి అవకాశం ఉంది. అనంతపురం జిల్లాలో రైతుల కష్టాన్ని శాశ్వతంగా పరిష్కారం చేయాలనే ఉద్దేశంతోనే ముందుకు పోతున్నామని అన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అనంతపురం జిల్లాలో పర్యటనలో భాగంగా వీరాపురంలో రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతుల కోసం టీడీపీ హయాంలోనే ఇన్పుట్ సబ్సిడీ తీసుకొచ్చామని కూడా తెలిపారు. పంట నష్టం వస్తే ఎంతో కొంత నష్టపరిహారం ఇవ్వాలని ఈ పథకం తీసుకువచ్చానని పేర్కొన్నారు. అలాగే విత్తనాల సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్ కూడా తీసుకువచ్చినట్లు తెలిపారు. వేరుశెనగ పరిశోధనా కేంద్రాన్ని అనంతపురంలో ఏర్పాటు చేస్తున్నట్లు కూడా చంద్రబాబు ప్రకటించారు. వెంటనే పనులు ప్రారంభిస్తామని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మిడ్ పెన్నార్ చూసిన తర్వాత పెన్నా మీదనే వచ్చి పిఏబిఆర్ చూశాను, జీడిపల్లి చూశాను, పిఏబిఆర్ చూశాను. అక్కడి నుంచి బీపీ ప్రాజెక్టుకి వెళ్ళాను. అక్కడి నుంచి తిరిగి ఇక్కడికి వచ్చాను. నాకు ఒక అవగాహన, ఎక్కడ హంద్రి నివా వస్తూ ఉంది, హంద్రి నివా ఎక్కడొచ్చి జీడిపల్లిలో కలుస్తుంది, జీడిపల్లి నుంచి అదే మరి హెచ్ఎల్సీ నుంచి నీళ్లు వచ్చి ఏ విధంగా పిఏబిఆర్కి వస్తున్నాయి, పిఏబిఆర్కి వచ్చిన తర్వాత మిడ్ పెన్నార్కి ఎట్లా పోతున్నాయి, అక్కడి నుంచి నార్త్ కానీ సౌత్ కెనాల్ ద్వారా నీళ్ళెట్టు ధర్మవరానికి పోతున్నాయి, తాడిపత్రికి పోతున్నాయి, ఆ తర్వాత చిత్రావతికి ఎట్టబోతున్నాయి. ఇక్కడి నుంచి నేరుగా ఇంకో పక్క చూస్తే జీడిపల్లి నుంచి గొల్లపల్లికి ఎట్టబోతుంది, అక్కడి నుంచి చెరులోపల్లికి ఎట్టబోతుంది. మారాల ఈ ప్రాజెక్టుని చూసుకొని ఏ విధంగా నీళ్లు పోతున్నాయో చూశాను. ఆడ నుంచి మడకసిర, హిందూపూర్ మడకసిరకి వెళ్తుంది. ఇవన్నిట్లో మిస్ అయిపోయింది. మీ గుమ్మగుట్ట మిస్ అయిపోయింది, పేరూరు ఏరియా మిస్ అయిపోయింది. నేను జిల్లాని సస్యశ్యామలం చేయడం కోసం బీపీ ప్రాజెక్ట్ని 12 నెలల్లో పూర్తి చేసే బాధ్యత మరొకసారి చెప్తున్నా తీసుకుంటాను. ఇంకో పక్క ఏదైతే ఉందో పేరూరు కూడా పూర్తి చేస్తాం. అప్పుడు జిల్లాలో అన్ని కూడా అనుసంధానం అవుతాయి. అయితే ఇదొక ఎత్తు అయితే ఈరోజు మనం మెట్ట పైర్లు వేసాం. ఈ జిల్లాలో ఒక బాధాకరమైన పరిస్థితి. అనంతపురంలో పంటలన్నీ ఎండిపోయిన తర్వాత ముఖ్యమంత్రి వచ్చి రైన్ గన్ల పేరుతో హడావుడి చేస్తున్నారని ఫైర్ అయ్యారు ఏపీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. సెప్టెంబర్ 2న జరిగే సార్వత్రిక సమ్మెకు సంఘీభావంగా అన్ని ట్రేడ్ యూనియన్లతో సిపిఐ పార్టీ నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతపురం ప్రెస్ క్లబ్ నుండి టవర్ క్లాక్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో వ్యవహరిస్తుందని ఆయన మండిపడ్డారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు రామకృష్ణ. 3.5 లక్షల హెక్టార్లలో దాదాపు 8 లక్షల ఎకరాలలో పంట నష్టపోయిన తర్వాత ఇవాళ వచ్చినాడు. నెల రోజులు బాగా గవర్నమెంట్ అంతా నిద్రపోయింది. అనంతపురం జిల్లాలో ఉన్న ప్రభుత్వ యంత్రాంగమేమో ఆగస్టు 15 వేడుకల్లో మునిగి తేలారు. చంద్రబాబు నాయుడు గారేమో కృష్ణా పుష్కరాల్లో మునిగి తేలాడు. పంట అంతా కూడా నాశనమైన తర్వాత ఇవాళ వచ్చి లేని హడావులంతా చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు, నువ్వు రెయిన్ గన్స్ ఎప్పుడు కొన్నావు, ఏం చేస్తూ ఉన్నావు? నీకు పంటలు కాబట్టిన వాడైతే నెల రోజుల కింద ఎందుకు రాలేదు? ఇవాళ అందరు కూడా చెప్తా ఉన్నారు దాదాపు సగం పంట అంతా కూడా పోయింది. పంటలన్నీ పోయిన తర్వాత తీరా ఇప్పుడు వాన చినుకులు పడేటప్పుడు దీనివల్ల ఉపయోగం లేదని చెప్పి 20
60% కూడా పంట రాదని చెప్తా ఉన్నారు. కాబట్టి ఏమంటే ఇవాళ పంట నష్టపోవడానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఇవాళ మీరు సక్రమంగా సరైన సమయంలో స్పందించినందువల్లనే ఇది జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి. కరీంనగర్ జిల్లాలో టీడీపీ రాష్ట్ర నాయకుడు రేవంత్ రెడ్డి పర్యటించారు. కరీంనగర్ జైల్లో ఉన్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారెడ్డిని పరామర్శించేందుకు టీడీపీ కార్యకర్తలతో రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టీడీపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాటలు కుమ్ములాటలు జరిగాయి. అసహనం కోల్పోయిన పోలీసులు కార్యకర్తలపై తుపాకీ ఎక్కుపెట్టడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో రేవంత్ రెడ్డి పోలీసులపై ఫైర్ అయ్యారు. ఏంటిది తెలంగాణ ప్రభుత్వం పోలీసు రాజ్యమా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం వస్తే జైళ్ళలో తొండలు గుడ్లు పెట్టాలి. ఇక తెలంగాణ జైళ్ళలో ఎవరు మగ్గాల్సిన పని లేదు. ఉద్యమం సందర్భంగా నెలల తరబడి ఉద్యమకారులు జైళ్ళల్లో మగ్గినరు. ఇక తెలంగాణ బిడ్డలు ఎవరు కూడా జైళ్ళకి వెళ్లాల్సిన పని లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. కానీ ఈనాడు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే సమైక్యవాదులు చేసిన దుర్మార్గాల కంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంతకంటే ఎక్కువ నిర్బంధకాండను కొనసాగిస్తున్నాడు తెలంగాణ సమాజం మీద, తెలంగాణ ప్రజానికం మీద. ఇవాళ తెలంగాణ సమాజం పట్ల ఆయనకు విశ్వాసం కనిపిస్తలేదు. కేవలం పోలీసుల మీద ఆధారపడి పోలీసులను ఉపయోగించుకొని అక్రమ కేసులు పెట్టి జైళ్ళల్లో దోలి ఈరోజు పరిపాలన కొనసాగించాలని అనుకుంటున్న దానికి మా మిత్రుడు మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు విజయ రమణారావు గారి అరెస్టును అక్రమ నిర్బంధాన్ని చూస్తే ఎవరికైనా తెలంగాణ సమాజంలో అర్థమవుతుంది. ఇవాళ 4.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాల్సి ఉంటే లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టి ఈరోజు వేల మంది రైతాంగం అప్పుల పాలైపోయినరు. ఇవాళ నిజంగా కేసులు పెట్టాల్సి వస్తే నీళ్ల దొంగలైన ఈటల రాజేందర్, హరీష్ రావు గారి మీద పెట్టాలి. కడప జిల్లా ప్రొద్దుటూరులో రాష్ట్ర స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ ముగింపు కార్యక్రమానికి హాజరైన రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమాపై తనదైన శైలిలో ఫారయ్యారు. కాంగ్రెస్ పార్టీలో కొన్నేళ్ల పాటు ఉన్నా తన మూలాలు టీడీపీలోనే ఉన్నాయని తెలిపారు. తొలినాళ్లలో అంతా కాంగ్రెస్ కార్యకర్తలేనని గుర్తు చేశారు. ప్రజానాయకుడిగా నన్ను గుర్తించి సీఎం ఆహ్వానిస్తేనే టీడీపీలోకి మళ్లీ వచ్చానని టీజీ వెంకటేష్ ఈ సందర్భంగా తెలిపారు. ఏ పార్టీని చూసినా ఆ పార్టీలో కాంగ్రెస్ నుంచి వచ్చిన వారే చాలా ఎక్కువగా ఉంటారు. అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత పుట్టిన పార్టీ ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు నేను అప్పుడు ఇంకా ఏ పార్టీలో ఉండలేదు. మా ఫ్యామిలీ వాళ్ళు కాంగ్రెస్లో ఉంటారు. ఎన్టీ రామారావు ఒక పార్టీ పెట్టినప్పుడు నేను తెలుగుదేశం పార్టీలో అంటే ఆయన చెప్పారు, నాకు ఒక బోనీ కావాలి నీతో, ఫస్ట్ బోనీ నీతో కావాలి పార్టీకి అంటారు. నేను 2 lakhs తీసుకోపోయినాను. ఆ అమౌంట్ వాపస్ ఇచ్చేసి 1 lakh 1 rupees తీసుకున్న మహానుభావుడు ఆయన బోనీగా. అంటే తెలుగుదేశం సంస్థాపకుల్లో నేను కూడా ఒక బోనీ, నేను కూడా ఒక కార్యకర్తని తెలియజేస్తున్నాను. నెంబర్ 1, తెలుగుదేశం పార్టీ నుంచి మేము పోలేదు. కొన్ని ఫ్రాక్షన్ లీడర్ల వల్ల మేము బయటికి పోవటం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు స్వయాన ఆహ్వానిస్తే వచ్చిన వాళ్ళం. ఆ సంస్కృతి తీసుకొని వస్తారంటే మా సంస్కృతి తెలుగుదేశం పార్టీనే. మేము ఫస్ట్ మొట్టమొదట వ్యవస్థాపకులు ఉండేది మా సంస్కృతి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతోనే ఖమ్మం జిల్లాకు అపారమైన నష్టం జరిగిందని సిపిఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు పువ్వాడ నాగేశ్వరరావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతోనే భద్రాచలం నియోజకవర్గంలోని 7 మండలాలను ఆంధ్రాలోకి విలీనమయ్యాయని తెలిపారు. దీంతో ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రజలు అనివార్యంగా ఆంధ్రాలోకి వెళ్లవలసి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటులో తెలంగాణ ప్రభుత్వం స్వార్థాన్ని ప్రదర్శించిందని అన్నారు. ఖమ్మం జిల్లాలోని ఇల్లందు నియోజకవర్గాన్ని ముక్కలుగా చేసి 3 జిల్లాలాగా వేరు చేయడం సరియైనది కాదని మండిపడ్డారు.
మొదటిది ఈ విభజన ఒక రకంగా లాభం జరుగుతుంది. రాష్ట్రంలో జిల్లాగా ఏర్పడినటువంటి తెలంగాణ ప్రాంతంలో ప్రజలకు చేరువైన పరిపాలన జరగడానికి, ప్రజలకి సాంస్కృతికంగా, చారిత్రకంగా, లేకపోతే ఇతర అవినాభావ ఆర్థిక లావాదేవీలు ఇవన్నీ కూడా కలిసి ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఇంకా మరింత పరిపాలనకు దగ్గరై ప్రజలకు మేలు జరుగుతుందని కొత్త జిల్లాల ప్రతిపాదనలు మేము హర్షించాము. అంటే జిల్లాలు విడగొడతామన్నారు. 21 అన్నాడు, 20 అన్నాడు, 17 జిల్లాలు అన్నాడు, 24 అన్నాడు, 26 అన్నాడు, చివరికి 27 చేసి మరి ఎవరెవరి కోరికలు చేర్చడానికి దేనికి పెట్టారో తర్వాత ఎవరైనా అవసరం వస్తే చెప్పచ్చు. 27 జిల్లాలతో ప్రతిపాదన పెట్టారు. అన్ని జిల్లాలకు ఎవరికి కావాల్సి ఆడు రాసుకున్నారు. ఇంకా ఏమైనా తగాదాలు ఉంటే ఇక్కడ జరుగుతున్నాయి. గద్వాలో, జనగామలో చివరి పోరాటం. మన జిల్లాలో దురదృష్టవశాత్తు పెద్ద పోరాటంగా లేదు, కానీ పెద్ద కోరికలుగా మాత్రం ఉన్నాయి. పోరాటం ఎందుకు చేయట్లేదంటే అందరూ అందులోనే గెలిచారు కదా. మిగిలిపోయింది సిపిఐ, సిపిఎం, కొద్దిగా ట్రాంకేటెడ్గా ఉన్న టీడీపీ, వైసీపీ, లేకపోతే ఇంకెవరో కాస్త ఎంఎల్ పార్టీ వాళ్ళు లాంటి వాళ్ళు ఉన్నా ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉండవచ్చు. అదేమి కోపం కూడా లేదు, లేదా బాధ కూడా లేదు. మాకు ఎట్లయితే అభిప్రాయం ఉందో వాడి అభిప్రాయం కూడా ఏమైనా ఉంటే చెప్పవచ్చు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్. ఓటుకు కోట్లు కేసుపై తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో దర్యాప్తు జరిపించాలని వైసీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. చంద్రబాబుతో లాలూచి పడకుండా విచారణ చేయించాలని అన్నారు. ఈ కేసును నీరుగార్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సాంకేతిక అంశాలను అడ్డుపెట్టుకుని కేసు నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు చూస్తున్నారని అన్నారు. కేంద్ర మంత్రి సుజనా చౌదరి హుటాహుటిన హైదరాబాద్ వచ్చి గవర్నర్ను కలవడంలోని ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. పార్టీ అయిన కేంద్రంలో అధికార పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడితో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, మన రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రిగా ఉన్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తాలూకా రాజకీయ వ్యవహారాలు చూస్తున్న కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు గారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి గారు అమిత్ షా గారితో రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడితో సమావేశమై చర్చించిన సందర్భం. అదే నేపథ్యంలో ఈరోజు అదే సుజనా చౌదరి గారు ఢిల్లీ నుంచి హుటాహుటిన వచ్చి మన రాష్ట్ర గవర్నర్ని మరి కలిసిన సందర్భం. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడితో సమావేశమై బయటకు వచ్చి చెప్పిన తర్వాత చెప్పిన మాట ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు 10 దఫాలుగా ఫోన్. మారుతున్న కాలంలో ఎన్నో ఆశలతో మధ్యతరగతి కుటుంబాలు కలలు కంటూ అప్పు చేసి మరీ కార్లు కొంటున్నాయి. అయితే కార్లు కొనడం డబ్బున్న వారికి పెద్ద లెక్క కాదు, కానీ సగటు మధ్యతరగతి వారికి తలకమించిన భారమైనప్పటికీ కొంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని కొందరు అక్రమార్కులు అతి తెలివి చూపించారు. ఏంటి ఈ కాల స్టోరీ అనుకుంటున్నారా? ఈ స్టోరీ చూడండి, మీకే అర్థమవుతుంది. పేరుకు టాటా వారి స్టార్ మోటార్స్, చూడటానికి పెద్ద షోరూం, కానీ చేసేదేమో బడా మోసం. కారు కొందామని వచ్చిన కస్టమర్లకు చెవిలో పువ్వు పెట్టి తమ మార్కెటింగ్ నైపుణ్యాన్ని చూపించారు. పాత కార్లతో పాటు ప్రమాదానికి గురైన కార్లకు మెరుగులు దిద్ది కొత్త కార్లని చెప్పి కస్టమర్లకు వంటగట్టారు. అయితే పాపం ఇదేమీ తెలియని సగటు కస్టమర్లు పూజలు చేసుకుని మంచి ముహూర్తం చూసి మరీ కార్లను కొన్నారు. తీరా ఇంటికి తీసుకెళ్లిన వారం రోజులకే కార్ల ఇంజన్లు చెడిపోయాయి. దీంతో బిత్తరపోవడం కస్టమర్ల వంతైంది.
ఈ వెహికల్ నాకు ప్యూర్ కొత్త వెహికల్ అని నాకు డెలివరీ ఇచ్చారు. నాకు యాక్సిడెంట్ వెహికల్ అని ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. షోరూమ్ వాళ్ళతో నిన్న మధ్యాహ్నం నుంచి సంప్రదిస్తున్నాం, ఎలాంటి రెస్పాన్స్ లేదు. మేము ఉత్త జాబ్ హోల్డర్స్, మాకు తెలియదు ఇలాంటి ఫ్రాడ్ జరిగిందని. పైన మెయిన్ హెడ్ ఆఫీస్లో జరిగిందని చెప్తున్నారు. హెడ్ ఆఫీసా ఇక్కడ షోరూమా నాకు సంబంధం లేదు. ఇది స్టార్ మోటార్స్ అనే ఒక ఆర్గనైజేషన్. ఇదంతా జరిగింది ఒక ఆర్గనైజేషన్ క్లెయిమ్ చేసింది, స్టార్ మోటార్స్ మహబూబ్ నగర్ క్లెయిమ్ చేసింది. కాబట్టి ఎలాగైనా రెస్పాన్స్ వీళ్ళే ఇవ్వాల్సిందే. స్టార్ మోటార్స్ ఇక్కడ నల్గొండ బ్రాంచ్ ఆఫీస్ హెడ్ ఆఫీస్ అంటే వేరు కాదు కదా, ఒకటే ఆర్గనైజేషన్ కింద నడుస్తుంది కదా. రెస్పాన్స్ ఎవరు ఇస్తారు? సెల్ చేసింది వీళ్ళే, పైసలు తీసుకున్నది వీళ్ళే. కాబట్టి నాకు రెస్పాన్స్ ఎవరు, దీనికి నష్టపరిహారం ఎవరు కట్టిస్తారు? బాధితులందరూ తమకు పాత కార్లను అంటగట్టారని టాటా మోటార్స్ షోరూం ముందు ఆందోళనకు దిగారు. అయితే మాకేమీ తెలియదని ముందు బుకాయించారు. తరువాత పొంతనలేని సమాధానం చెప్పడంతో బాధితులు ఆగ్రహంతో యాజమాన్యాన్ని నిలదీశారు. తమకు న్యాయం చేయాలంటూ పట్టుబట్టారు. విషయం పెద్దదవుతుండటంతో యాజమాన్యం షోరూంని కట్టేసి పరారయ్యారు. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను ఆశ్రయించారు బాధితులు. టాటా మోటార్స్ ఇప్పటి వరకు నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల కేంద్రంగా 30కి పైగా పాత కార్లను అంటిగట్టినట్టుగా తెలుస్తుంది. నేను ఎన్నోసార్లు అఖిల్కి ఫోన్ చేసి రెఫరెన్స్ ఇచ్చాను, అఖిల్ ద్వారా వచ్చాను అని చెప్పాను, స్టూడెంట్స్ అని చెప్పి ఎన్నో ఎస్ఎంఎస్లు పెట్టాను. మీ బ్రదర్కి మంచి ఫ్రెండ్ నేను అని చెప్పినా కానీ ఏం రిక్వెస్ట్ వినలేదు. కాకుండా నా ఫోన్ నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టేశాడు. ఇక 15 మంత్స్ నుంచి బండి రన్ అవుతుంది. అనుకోకుండా నిన్న సడన్గా నా మిత్రుడు ఒక అతను వెహికల్ తీసుకున్నాడట. ఫోన్ చేసి ఇట్లా ఈ ప్రాబ్లం ఉంది, ఒకసారి వచ్చిపోవని అంటే ఇక్కడికి వచ్చి చూస్తే బయట వాళ్ళు కాదు, నా దగ్గర వాళ్ళే ఎందుకో ఫోన్ చేశారని రాంగా ఇక్కడ చూస్తే ఈ సేమ్ నాకు జరిగిన ప్రాబ్లమే వీళ్ళకి కూడా రిపీట్ అయ్యింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇలాంటి షోరూంలకు అనుమతినివ్వకుండా చూడాలని, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని పల్లెసీమల్లో పొలాల పండుగను ఘనంగా జరుపుకుంటారు రైతులు. తమకు వ్యవసాయంలో చేదోడుగా ఉండే బసవన్నలను అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేసి వాటి పట్ల తమ కృతజ్ఞతా భావాన్ని చాటుకుంటారు. పల్లె పండుగగా పిలువబడే పొలాల పండుగపై ఓ రిపోర్ట్. ప్రతి సంవత్సరం శ్రావణ మాసపు చివరి రోజున వచ్చే అమావాస్య రోజు పొలాల పండుగను వైభవంగా ఎంతో ఆనందోత్సవాలతో జరుపుకుంటారు ఆదిలాబాద్ జిల్లా రైతులు. ఇక పండుగకు ఒకరోజు ముందు ఎడ్ల జతలకు పెయింటింగ్లు వేసి కాగితపు పూలు, జాలుగా పిలువబడే తొడుగులు, గజ్జెలు వంటి వస్తువులతో అందంగా అలంకరిస్తారు. అనంతరం మంగళహారతులతో పూజలు చేస్తారు. ఆ మరుసటి రోజు రైతులు తమ ఇళ్లలో ఎడ్ల జతలతో పాటు మట్టితో తయారు చేసిన ప్రతిమలను కూడా ప్రత్యేకంగా పూజిస్తారు. పొలాల అమావాస్యకు మా తాతల తనుల కాలం నుండి వ్యవసాయం చేస్తున్నటువంటి ఎద్దులను పూజించి వాటిని 2 రోజుల ముందు శుభ్రపరిచి పూజించి వాటిని మంచిగా మేపి పొలాల అమావాస్య రోజు వాటిని కుషాటలతో ఆభరణాలతో మంచి అలంకరించి వాటిని పసుపు కుంకుమ గులాలతో పూజించి ఊళ్ళో ఉన్నటువంటి దేవాలయాల చుట్టూ దింపి ఇంటికి వచ్చిన తర్వాత వాటి నైవేద్యం పెట్టి వాటిని పూజించడం జరుగుతుంది. అనంతరం సాయంత్రం వేళ భాజా భజంత్రీలతో ఎద్దులను గ్రామాల్లో సామూహికంగా ఊరేగించి స్థానికంగా ఉన్న దేవాలయాల చుట్టూ వాటిని ప్రదక్షిణలు చేస్తారు. ఆ తర్వాత ఇంటికి తీసుకొచ్చి పిండి వంటకాలతో చేసిన నైవేద్యాన్ని పెడతారు. దీంతో పండుగ ముగుస్తుంది. ఫెస్టివల్ని అంతా అంటే ఆచారం ప్రకారంగా అయితే జరుపుకుంటున్నారు. అంతా పోయిన సంవత్సరం లాగా కాకుండా ఈసారి కొద్దిగా స్లోనే ఉన్నాయి. ఎందుకంటే వర్షాలు లేవు, 3 సార్లు విత్తనాలు పెట్టడం జరిగింది. ఈ ఆనవాయితీ పురాతన కాలం నుండి ఆనవాయితీగా వస్తున్నటువంటి ఈ పండుగ పొలాల పండుగ. ఎందుకంటే ఈ పొలాల పండుగ
పోలాల పండుగ నాడు ఎద్దుల్ని 4 గంటలకే అవి సంవత్సరం మొత్తం పని చేసి వారికి తీరిక ఉండదు, వాటికంటూ ప్రత్యేకంగా ఒక పండుగ అనేది ఉండదు. కాబట్టి ఈ పండుగని పోలాల పండుగ స్పెషల్గా ఈ ఎడ్లని ఏమంటే డెకరేషన్ చేయడం, వాటికి మంచిగా స్నానం చేయించేసి పూజించడము, వాటికి డెకరేట్ చేయడానికి ఉంటుంది. ఈ పండుగ సమయంలో ఎడ్ల జతలకు అలంకరించే వస్తువులను వివిధ ప్రాంతాల రైతులు ఆదిలాబాద్లో కొంటారు. దీంతో పట్టణంలో పలు దుకాణాలు రైతులతో కిటకిటలాడుతాయి. తెంపుకొని వచ్చి ఇంటికాడ నైవేద్యాలు పెట్టి మంచిగా పూజించి నైవేద్యాలు పెడతాము. ఇది ప్రతి సంవత్సరం పెద్దల నుంచి వచ్చిన ఆచారంగా మేము కూడా ఇదే విధంగా జరుపుకుంటున్నాము. ఇది రైతులకు మన పశువులు ఉన్న వాళ్ళకు మంచిగా పెద్ద పండుగ అని మేము నమ్ముతున్నాము. అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము పశువులతోనే మంచిగా మాకు మంచిగా అనిపిస్తుంది. అవే కష్టం చేస్తాయి కాబట్టి ప్రతి సంవత్సరం కష్ట ఫలితం అనేది ఒక్కరోజు వీటికి రెస్ట్ 2 రోజుల నుంచి రెస్ట్ ఇచ్చి మంచిగా మేము వాటిని ఊదించి అగరబత్తీలు పెట్టి మంచిగా అన్ని ఖర్చు పెట్టి మంచిగా ఫోటోలు కూడా తీసుకొని ఇంట్లో పెట్టుకొని పూజిస్తాము. పొలాల పండుగ రోజు ఎడ్ల జతలకు పూజలు నిర్వహిస్తే పంటలు సమృద్ధిగా పండుతాయని రైతుల నమ్మకం. అంతేకాదు తమ కష్టంలో తోడు నీడుగా ఉండే ఎద్దులను అందంగా అలంకరించి పూజించి వాటి పట్ల తమ కృతజ్ఞతా భావాన్ని చూపుతారు. ఇవి విశేషాలు. కీప్ వాచింగ్ 9 TV.